మెదక్ పట్టణంలో గురువారం బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు 300 మీటర్ల భారీ జాతీయ పతాకంతో పట్టణంలోని న్యూ హైస్కూల్ నుంచి పాత బస్టాండ్, రామ్దాస్ చౌరస్తా మీదుగా బస్ డిపో వరకు ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ, పహల్గాం ఉగ్రదాడిపై ఆపరేషన్ సింధూర్ విజయం సాధించిన సందర్భంగా తిరంగా ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ దేశంపై భక్తితో తమ ఇంటిపై రేపు జాతీయ జెండాను ఎగురవేయాలన్నారు. అనంతరం సామూహిక జనగణమన పాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్, ఎమ్మెల్యన్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ మధుసూదన్, మండల అధ్యక్షురాలు బెండవీణ, పట్టణ అధ్యక్షుడు నాయని ప్రసాద్, నాయకులు నల్లాల విజయ్, రంజిత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మరి పహల్గాం ప్రాంతంలో మనం చూసుకున్నట్టయితే మన హిందువులను అతి దగ్గర నుంచి కాల్చి చంపిన మరి పాకిస్తాన్ ఐఏఎస్ గుండెలు ఎట్లా చేసిరో మీకు అందరికీ తెలుసు. మరి ఎంబడే భారత ప్రధానమంత్రి వాటిని తిప్పి కొట్టాలని చెప్పి ఇద్దరు వీర నారీలను మరి పాకిస్తాన్ పంపితే 15 నిమిషాలల్లా వాళ్ళ స్థావరాలను మొత్తం కూడా మరి పటాపంచలు చేసి భస్మం చేసి వచ్చిన భారతదేశానికి అదొక చరిత్రలో మిగిలిపోతుంది. మరి భారతదేశం అంటే ప్రతి ఒక్కరికి కూడా దేశం పైన భక్తి ఉన్ననాడే మన దేశాన్ని మనం కాపాడుకోగలుగుతాం. ఈరోజు 800 సంవత్సరాల నుంచి మన దేశాన్ని ఇంతకు ముందు మరి ముస్లింలు, ఇస్లామికులు పరిపాలించారు. దాని తర్వాత క్రైస్తవులు పరిపాలించారు. మరి ఆ తర్వాత మనకు స్వతంత్రం రావడం జరిగింది. స్వతంత్రం వచ్చిన నుంచి కూడా ఎప్పుడు కూడా ఇలాంటి జాతీయ పండుగ మనం వీధుల గుండా చేసుకోలేదు. మరి గత 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారు దీన్ని భారతదేశం మొత్తం ఒక గొప్ప పండుగగా చేసుకోవాలనే ఉద్దేశంతోనే మరి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినాం. ఇప్పుడు భారత ప్రధానమంత్రి చెప్పేది ఏంటిదంటే మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా. మరి మీలోనే ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు మీలోనే, మరి ఐఏఎస్లు అవుతారు మీరే, ఐపీఎస్లు అవుతారు మీరే. దేశ భవిష్యత్తు మొత్తం మీ పైననే ఉంది. కాబట్టి మీరందరూ కూడా దేశం పైన భక్తితోని మరి మీ ఇంటి పైన విద్యార్థులంతా మరి మీరు రేపు జెండా వందనం కంటే ముందే మీ ఇంటి పైన ఎక్కి మీ కుటుంబ సభ్యులతోని ఒక తిరంగా జెండా ఇంటి పైన పెట్టి అందరూ కూడా సెల్ఫీ దిగి దాన్ని మరి ఫోటోల ద్వారా సోషల్ మీడియాలో పెట్టగలరని కోరుకుంటున్నాను.